కరీంనగర్లో ఇద్దరు పెళ్లాల పోలీసు భాగోతం మర్చిపోకముందే చిత్తూరు జిల్లాలో ఇంకో ఎస్ఐ ప్రేమ మోసం బయటపడింది. న్యాయం చేయాల్సిన వాడే వంచనకు దిగి ప్రేమ పేరుతో అమ్మాయిని మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి 10 లక్షల వరకు వసూలు చేసి పత్తా లేకుండా పోయాడు. ఇంతకీ ఎవరా పోలీస్ ఆఫీసర్? మోసపోయింది ఎవరు? ఓ యువ పోలీసు అధికారి దారి తప్పాడు. అన్యాయం జరిగిన వారికి న్యాయం చేయాల్సింది పోయి తనే పెద్ద చీటర్గా మారాడు. ప్రేమ పేరుతో ఓ అమ్మాయికి వల వేసి లక్షలు నొక్కేశాడు. చిత్తూరు జిల్లాలో జరిగింది చీటి. ఆ యువ పోలీస్ అధికారి చేతిలో మోసపోయిన యువతి న్యాయం కోసం స్టేషన్ మెట్లెక్కింది. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బోయకొండకు చెందిన యువతి డిగ్రీ పూర్తి చేసి హోటల్ వ్యాపారం నిర్వహిస్తోంది. హోటల్ పర్మిషన్ల కోసం పలమనేరు డీఎస్పీ కార్యాలయానికి 1-2 సార్లు వెళ్లింది. రామకుప్పంలో ఎస్ఐగా పనిచేసిన సునీల్ కుమార్ రెడ్డి అక్కడ ఈ యువతికి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వీరి పరిచయం స్నేహం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని ఎస్ఐ నమ్మించాడంటోంది ఈ యువతి. మా తల్లిదండ్రులు వేరే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుంటా కావాలి సెకండ్ మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి ఎట్లంటే అట్లా మాట్లాడి ఇప్పుడు ఏదో దానుకొని బెయిలు స్టేను అని పరిగెత్తా వెళ్ళిపోయి దానుకున్నాడు. నేను అతని దగ్గర మాటలతో మోసపోయాను. పలమనేరు డివిజన్ నుంచి మదనపల్లి డివిజన్ కు బదిలీ అయి వచ్చిన తర్వాత వీరిద్దరూ తరచూ కలుసుకునేవారు. చట్టాపట్టాలేసుకుని తిరిగారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఎస్ఐ తన దగ్గర 10 లక్షలు తీసుకున్నాడని ఆరోపిస్తోంది బాధితురాలు. ఇప్పుడు పెళ్లి మాట ఎత్తితే తప్పించుకు తిరుగుతున్నాడని, గట్టిగా నిలదీస్తే బెదిరిస్తున్నాడని అంటోంది. సెకండ్ పెళ్లి చేసుకుంటా ఉంచుకుంటా నీచంగా మాట్లాడి ఏమేమో అంటున్నాడు. నాకు సునీల్ సునీల్ చేసిన అన్యాయంపై 15 రోజుల క్రితం చౌడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. విచారణ చేయకుండా కేసు నమోదు చేశారు పోలీసులు. సునీల్ కుమార్ హైకోర్టులో బెయిల్ తెచ్చుకున్నాడు. పోలీసుల నుంచి తనకు న్యాయం జరగకపోవచ్చని భావించిన యువతి మీడియాను ఆశ్రయించింది. దీంతో డీఎస్పీ హడావుడిగా వచ్చి విచారణ మొదలుపెట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో సునీల్ ను సస్పెండ్ చేశామంటున్నారు. చట్టరీత్యా ఏ విధంగా చేయాలనే విషయంగా సీనియర్ ఆఫీసర్స్తో మాట్లాడి ప్రొసీడ్ అవుతాం. అందులో ఈ అలిగేషన్స్ మీద ఆ ఎస్ఐ గారిని సస్పెండ్ చేశారు. అతని మీద ఎంక్వైరీ కూడా ప్లేస్ చేశారు. ఇప్పుడు ఇంకా చట్ట పరిధిలోనే ఆయన మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎస్ఐ సునీల్ పై చర్యలు తీసుకుంటామంటున్న పోలీసులు యువతికి న్యాయం చేసే విషయంలో ఏమీ తేల్చలేదు. ప్రేమ వ్యవహారం స్టేషన్ కు చేరిన ఎస్ఐ సునీల్ మాత్రం నోరు మెదపడం లేదు. తనకు న్యాయం జరిగే వరకు పోరాడతానంటోంది బాధితురాలు. ప్రేమ పేరుతో ఎస్ఐ నైవంచన చిత్తూరు జిల్లాలో సంచలనంగా మారింది. నిన్న కరీంనగర్లో ఓ ఎస్ఐ భార్యను మోసం చేసి ఇంకో పెళ్లి చేసుకుని డిపార్ట్మెంట్ పరువు తీస్తే చిత్తూరులో ఎస్ఐ యువతిని మోసం చేసి బ్యాడ్ పోలీస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నాడు.